పక్క పొంటని జేబులకించి 10 రూపాయల నోటు కింద పడ్డదంటే చాలు ఎంబడే తీసుకొని జేబులేసుకునే మనుషులున్న గిప్పటి జమానాల రోడ్డు మీద దొరికిన బంగారు గొలుసు నిజాయితీగా తీసుకుపోయి పోలీసోళ్ళకి అప్పచెప్పిండు జగిత్యాల జిల్లా ధర్మపుర్లో ఆటో డ్రైవర్గా పనిచేసే గీ అన్న. నగేష్ అనే గీన ధర్మపుర్లో ఆటో నడుపుకుంటా బతుకుతున్నాడట. ఇక ఈయన ఆటో తీసుకుని బస్టాండ్లకు పోయినప్పుడు ఆడ తొవ్వ మీద ఎవరిదో గీ బంగారు గొలుసు పడి ఉన్నదట. ఇక ఎంబడే అన్నదాన్ని తీసుకున్నాడట. కానీ దొరికిందే కదా అని దాచుకోలేదు. అన్న జాగలో ఎవ్వలున్నా తీసుకొని ఇంట్లో దాచుకునేటోళ్ళు. కానీ ఈ అన్న అట్లా చేయలే. పరాయి సొమ్ము పాపపు సొమ్మని దొరికిన బంగారు గొలుసును తీసుకుని సీదా పోలీస్ స్టేషన్లకు పోయి ఆడున్న పోలీసోళ్ళకి అప్పచెప్పిండట. ఇక ఆటో డ్రైవర్ అన్న నిజాయితీ చూసి ఆడున్న పోలీసోళ్ళు మస్తు తారీఫ్ చేసిర్రట. అటెంకాల పోయిన గోల్స్ ఎవరిదో తెలుసుకున్న పోలీసోళ్ళు వాళ్ళని స్టేషన్ కి పిలిపించి ఆటో డ్రైవర్ అన్న చేతుల మీదకించి బంగారు గొలుసును అప్పచెప్పిర్రు. గిట్లా తొవ్వ వంటి పోయేటోళ్ళ పేయి మీద కానొచ్చిన బంగారాన్ని మాయ చేస్తున్న దొంగ బడవేగాళ్ళు దునియాలో చాలా మంది మోపయ్యర్రు. గసొంటిది రోడ్డు మీద దొరికిన బంగారాన్ని నియతిగా పోలీసోళ్ళకి అప్పచెప్పిన గీ అన్నను నిజంగా తారీఫ్ చేయాల్సిందేనుల్లా.